అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, లేదంటే భార్యాభర్తల మధ్య, లేదంటే అన్నా తమ్ముళ్ళ మధ్య, అక్కా చెల్లెల మధ్య, అన్నా చెల్లెల మధ్య సహజంగా గొడవలు వస్తూ ఉంటాయండి. సహజంగా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, సాతాను తన యొక్క కుతంత్రాలను బట్టి గొడవలు అనేవి, కలహాలు అనేవి సహజంగా మార్చి ప్రేమ అనేది సంవత్సరానికి ఒకసారి చూపించే విధంగా మార్చేసింది. అటువంటి దుష్టకాలంలో ఉన్నటువంటి మనం ఆ దుష్టుని యొక్క చేతుల నుంచి బయటికి రావాలి అంటే, పన్నాగాల్లో నుంచి బయటికి విడిపింపబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి ప్రతి మాట మనం పాటించగలగాలి. మనందరం ఎక్కడ సూపర్ పర్ఫెక్ట్గా ఉంటామంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో సూపర్ పర్ఫెక్ట్గా ఉంటామండి. ఆ వాక్యాన్ని మన క్రియల్లో చూపించే విషయంలో మాత్రం సోమరులుగా మిగిలిపోతూ ఉంటాం. మనం సోమరులుగా మిగలకుండా దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో సూపర్ ఫాస్ట్గా అప్లై చేసి క్రియల్లో చూపించే విధంగా కనుక మనం ఉండగలిగినట్లయితే అపాధిక కుతంత్రాలను మనం ఈజీగా పసిగట్టగలిగి మన కుటుంబంలో గొడవలు లేకుండా, కలహాలు లేకుండా మనం ఆపుకోగలం. యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి మాటలు మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇంకొక మాట మనం గమనించవచ్చు, నీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. శత్రువులనే ప్రేమించమన్న దేవుడు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, కుటుంబంలో ఉన్నటువంటి భార్యను, కుటుంబంలో ఉన్నటువంటి భర్తను, పిల్లలను ప్రేమించే విషయంలో ఎందుకు విఫలమైపోతూ ఉంటామంటే, నేనే ప్రతిసారి క్షమించాలా, ఎదుటివారికి క్షమించరా, ప్రతిసారి నా తప్పున్నా లేకపోయినా కానీ నేనే సర్దుకుపోవాలా, వాళ్ళు సర్దుకుపోరా అని కొన్ని వారి మనసులో నాటడానికి అపవాది బలంగా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రశ్నలు వేసుకొని దేవుడు చెప్పినటువంటి సమాధానకరమైనటువంటి విషయాలను మనం దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయంలో 9వ వచనం మనం చూద్దామండి. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. చెల్లెమ్మ, తమ్ముడు, నీ కుటుంబంలో కనుక ప్రేమ బలపడాలి అంటే, ప్రేమ వృద్ధి పొందాలి అంటే నువ్వేం చేయలేదు తెలుసా? ఎదుటివారి తప్పుల గురించి ఆలోచించటం మాని, ఎదుటివారిలో లోపాలు వెతకటం గురించి ఆలోచించటం మాని, మనం ఏం చేయాలంటే ఆ తప్పిదాలను మన కడుపులో పెట్టుకొని క్షమించి శత్రువులను సహితం ప్రేమించమన్న యేసుక్రీస్తు వారిని మనం ఫాలో అవుతున్నాం కదా. మరి మీ అన్నయ్య నీకు శత్రువా? నీ చెల్లి నీకు శత్రువా? మీ తల్లి నీకు శత్రువా? అంటే మనం వాళ్ళని శత్రువులుగా మనం మార్చుకుంటున్నాం. కానీ దేవుడు మనకి కుటుంబ సభ్యులుగా మనకి ఇచ్చాడు. మరి సంఘంలో కూడా మనం గమనించగలిగినట్లయితే ప్రియులారా, సహోదరుల మధ్యలో కూడా కొన్ని గొడవలు అనేవి వస్తూ ఉంటాయండి. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది, శత్రువులనే ప్రేమించమన్న దేవుడు సహోదరుని ద్వేషించమంటారా? కాదు కదా. మరి మనం ఎందుకు సహోదరుల మధ్యలో ఎందుకు ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయి, కుటుంబాలు ఎందుకు అలా గొడవలు వస్తూ ఉంటాయి అంటే, మనం ఏం ఆలోచిస్తూ ఉంటామంటే నా తప్పేమీ లేదు అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ నీ తప్పు ఉన్నా లేకపోయినా మనం మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ఎదుటివారి తప్పులను క్షమించగల మనస్సు మనం కలిగి ఉండాలి. మరొక మాట మనం గమనించినట్లయితే ప్రియులారా, అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, కలహానికి ఆరంభం అనేది ఎలా ఉంటుందంటే నీటి గట్టున పొట్టు ఓట. అంటే ఆ ఓట అనేది ఎప్పుడు నిలవ వస్తూనే ఉంటాయండి. అందుకే కలహానికి ఆరంభాన్నే మనం క్లోజ్ చేయాలి. ఆ ఆరంభాన్ని మనం కొనసాగించే ప్రయత్నం మనం చేసామంటే కనుక ఆ గొడవలు అనేవి పెరుగుతూనే ఉంటాయండి. ప్రియులారా, కొన్ని గొడవలు మనం విన్నప్పుడు చాలా ఫన్నీగా కనబడుతూ ఉంటాయండి. కానీ అది ఫన్నీ కాదండి, చాలా దూరం తీసుకెళ్ళిపోతాయండి అవన్నీ కూడా. భార్య భర్తకి ఒక పని చెప్పిందండి, కూరగాయలు కొయ్యి, వంట వండు అని. కానీ వాస్తవంగా ఆలోచిస్తే అలా భర్తకు పని చెప్పవలసిన అవసరం ఏముందండి? చిన్నది కాస్త పెరిగి ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా అంటే కోర్టులో విడాకుల దగ్గరికి వెళ్ళిపోయిందండి. కలహానికి ఆరంభం. ఆ ఆరంభాన్ని మనం ఏం చేయాలంటే ముగింపుగా మనం చేయగలగాలి. ఇప్పటికైనా కానీ మరి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి ఏ విషయాల మధ్యలో విభేదాలు ఉన్నాయి, ఏ విషయాల మధ్యలో వివాదాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఒకసారి ఆలోచించుకొని వాటన్నిటికి కూడా మనం ముగింపు పెట్టకపోతే ఎలా ఉంటుందంటే ప్రియులారా, అవి కొనసాగుతూనే ఉంటాయి. ఎంతవరకు కొనసాగుతాయి అంటే తరాలు వెళ్తూనే ఉంటాయండి. సౌలు గారికి దావీదు గారికి మధ్యలో ఉన్నటువంటి గొడవల గురించి మనం ఆలోచించుకున్నా కానీ, లేదంటే ఇజ్రాయిలీలకి ఎదోమీలకి మధ్యలో ఉన్న గొడవల గురించి మనం ఆలోచించుకున్నా కానీ అవి తరతరాలు వెళ్తూనే ఉన్నాయి. స్టిల్ కొన్ని సందర్భాల్లో కొనసాగుతున్నట్టుగా మనం చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచించినట్లయితే
కనుక ఇక్కడ మనం చూడొచ్చు 14వ వచనంలో, వివాదము అధికము కాక మునుపే దాన్ని విడిచిపెట్టుము. ఎదుటివారిలో ఉన్నాయా లేదా అని మనం ఆలోచించకుండా, నాలో ఉందా లేదా అనేది మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకొని నీలో ఒకవేళ మిస్టేక్స్ ఉన్నట్లయితే కనుక వాటిని మారాలి బ్రదర్, త్వరగా మారతాను బ్రదర్, త్వరలోనే మారతాను బ్రదర్ అని కాకుండా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నేడు అనే సమయం ఉండగానే మార్పు చెందాలి. అంటే ఈరోజే ఇప్పుడే మార్పు చెందాలి, కొంతకాలం తర్వాత మారదాలని పోస్ట్ పోన్ చేయకూడదని. పోస్ట్ పోన్ చేస్తే ఏమవుద్దంటే ఆ కలహాలు అనేవి పెరిగి పెద్దదవుతాయి. ఎంత పెద్దగా అవుతాయి అంటే ఊహించలేనంత పెద్దగా మారుతూ ఉంటాయి. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు అనేవి ఆగిపోవాలి అంటే, ఆ కలతలు అనేవి పోవాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క చిత్త ప్రకారం మనం నడుచుకున్నట్లయితే కనుక, అనగా ప్రేమను వృద్ధి చేయగోరుగారుగా మనం ఉన్నట్లయితే కనుక, ప్రతి ఒక్కరి తప్పిదాలను మనం కడుపులో పెట్టుకొని, ప్రతి ఒక్కరిని మనం క్షమించి, వారి కొరకు మనం ప్రార్థించి, వారి మార్పు కొరకు మనం ఎదురు చూసే వాళ్ళమైతే కనుక, మన కుటుంబంలో పగలు ప్రతీకారాలు ఉండవండి, ప్రేమ మాత్రం ఉంటుంది. కనుక ప్రతి కుటుంబంలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకొని, వారి కుటుంబం ప్రేమకు ప్రతిరూపంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ మాటలు ఇందరితో ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ కృప చొప్పున నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న పరిచర్యలను కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి పరిచర్యను మాత్రం దీవించి ఆశీర్వదించమని ప్రభావ, మీ చిత్తమైతే మేము అందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానుసారంగా జీవించే ధన్యతను మాకు అందించమని కోరుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యు.